ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ పై కొంతమంది స్వార్థపూరిత నాయకులు కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారని జీలుగుమిల్లి మండల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. సోమవారం కామేపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీటీసీ బాచిన రాజబాబు, పోలవరం నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు నాలి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎంపీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండగా ఉంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గుడెల్లి లక్ష్మీనారాయణ, పోలవరం నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు మరీదు పండు, నాయకులు పానుగంటి శ్రీనివాసరావు, పేరుబోయిన నాగరాజు, ఏలూరు ఏసోబు, బుడిపిటి చిరంజీవి, ఉప్పల సత్యనారాయణ, బండారు తాతారావు, యాదవ సంఘం అధ్యక్షులు మేకల శ్రీను, పేరుబోయిన జగన్, రావుల రాజు, అన్నవరపు మల్లు, పేరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఎంపీ గారేమో నా దగ్గర అసలు బ్లడ్ శాంపిల్సే సేకరించలేదని చెప్తున్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా తనపై దాడి చేస్తున్నారని ఎంపీ గారు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే మరి ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పుట్టా మహేష్ గారు ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైన నాటి నుంచి సుమారు 2 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరి ఎప్పుడూ లేని విధంగా కూడా ఏ ఎంపీ గారు చేయలేని విధంగా ఫండ్స్ తీసుకురావడం అయితే కానీ, నేషనల్ హైవేస్ తీసుకురావడం అయితే కానీ, మరి కోకో పరిశ్రమ తీసుకురావడానికి అయితే కానీ, ఇటు పొగాకు రైతులు కానీ, కోకో రైతులు కానీ, ఎవరిని అన్ని రకాలుగా, అలాగే యువతకి విద్యా ఉపాధి కల్పించడంలో కానీ అన్ని రకాలుగా కూడా ఆయన చాలా ముందుండి ప్రోత్సహిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో దురుద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని ప్రతిపక్షాలు కలిసి ఆయన్ని డిఫేమ్ చేద్దామనే ఉద్దేశంతో లేనిపోయిన వరద జల్లుతున్నారు. కొంతకాలంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే మరి గతంలో కూడా ఒక కూటమికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల్లో చూస్తే మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మీద కూడా ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందనే. నమస్కారం అండి. ఈరోజు జీలుగుమిల్లి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కలిపి కూడా ఈరోజు ఏదైతే 14వ తారీఖు నుంచి ఎంపీ గారి మీద వస్తున్న అసత్య ప్రసారాలని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎంపీ గారు ఎటువంటి తప్పు చేయలేదని మేమందరూ కూడా నమ్ముతూ ఉన్నాం. అందరూ కూడా ఎంపీ గారు ఏ తప్పు చేయలేదని ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయనకి ఏదైతే ఆ రోజు నైటు యూరిన్ టెస్ట్ చేసి నెగిటివ్ అని వచ్చిందని చెప్పని తెల్లారికల్లా మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం, మళ్ళీ పాజిటివ్ వచ్చిందని చెప్పడం అనేది ఇది అసత్య ప్రసారాలు అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బ్లడ్ శాంపిల్ అనేది అసలు తీసుకోకుండానే తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఏదైతే ఎస్పీ గారు చెప్తున్నాయన్నీ కూడా అసత్య ప్రసారాలని చెప్పని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్లో 3 సార్ల ఆయన బ్లడ్ శాంపుల్ ఇచ్చి చెక్ చేయించుకోవడం జరిగింది. కానీ ఆ 3 శాంపుల్లో కూడా బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ అనే వచ్చింది. ఇది ఖచ్చితంగా గంటాపదంగా ఎంపీ గారు చెప్తా ఉన్నారు. ఆ ఎంపీ గారు చెప్పిన విషయాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ప్రజానీకానికి ఏదైతే దుష్ప్రసారం చేసి ఎంపీ గారిని ఖచ్చితంగా బదలం చేయాలని ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పని మేము అందరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోద్దని చెప్పని మీడియా మిత్రుల ద్వారాగా ఏదైతే ప్రసారం చేస్తూ ఉన్నారో అది కేవలం మీడియాకి ప్రతిలకి మాత్రమే ప్రసారం అంతటితోనే సరిపోదు తప్ప అది ప్రజలు ఎవరో నమ్మట్లేదు. ఏలూరు ప్రజలందరూ కూడా ఎంపీ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని ఈరోజు కూడా అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు ఏదైతే బీసీ సామాజిక వర్గం నుంచి కానీ అలాగే పొగాకు రైతులు కానీ అందరూ కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఎంపీ గారు ఎప్పుడూ కూడా తప్పు చేయరు, చేసేటువంటి అవకాశం లేదని. ఎందుకంటే ఆయనకి 2002లో స్టెంట్ ఆపరేషన్ అనేది జరిగింది. అది జరిగిన తర్వాత డ్రగ్స్ తీసుకుంటే ఆయనకే ప్రమాదకరం. కాబట్టి అలాంటి తీసుకునే అవకాశం అనేది జరగలేదని చెప్పని ఇది ఖచ్చితంగా 100కి 1000 సార్లు చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఏలూరులో ఆయన చేసినటువంటి అభివృద్ధి చూసి ఓర్చలేక ఇప్పుడు ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పరిపాలన, ఆయన చేస్తున్న ఖచ్చితంగా ఎటువంటి అభివృద్ధి చేశారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీతో సహా అదరహో అనిపించుకున్నటువంటి ఎంపీ ఈరోజు ఏలూరు పార్లమెంట్లో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి
మంచి పేరు వస్తున్న తరుణంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఆయనకి మంచి పేరు వస్తుంది. మంచిగా ఈయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఏలూరు పార్లమెంట్లోనే బీసీలుగా బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతిగా ఉంటామన్నాడు. ఏలూరు పార్లమెంట్లో ఇక ఈయనే పాతుకుపోతాడు. ఎంపీగా మరొకరికి అవకాశం రాదని చెప్పని కొంతమంది దీన్ని రాజకీయ కుట్రగా మేము భావిస్తా ఉన్నాం.